హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ నిత్యవేదం. ఇవాళ వీడియో ఏంటంటే, మా చిన్న బాల్కనీ గార్డెన్‌లో ఉన్న గోరింటాకు మొక్క చూపిస్తాను. అయితే ఈ ఇయర్ ఆషాఢం కోసం గోరింటాకు మేము ఈ చిన్న మొక్క నుంచి కోసిన ఆకుతో పెట్టుకున్నాము. ఆషాఢంలో గోరింటాకు కంపల్సరీగా పెట్టుకోవాలని ఎవ్రీ ఇయర్ నేను అమ్మ వాళ్ళు ఊరు నుంచి పంపించే వరకు చూసేదాన్ని. లేదంటే ఇక్కడ ఎవరినైనా అడిగేదాన్ని. కానీ ఈ ఇయర్ అలా కాదు. లాస్ట్ ఇయర్ మా అమ్మగారు ఊరు నుంచి తెచ్చిన 4 కొమ్మలు నాటారు. ఆ కొమ్మలు ఈ ఇయర్ ఇలా బాగా చిగురు వచ్చి గ్రో అయ్యాయి. ఇలా ఓన్లీ ఆకులు మాత్రమే కోసుకుంటే మళ్ళీ ఈ కొమ్మలకి చిగుర్లొస్తాయి. అలాగే నెక్స్ట్ టైము మరీ హైట్‌గా అవ్వకుండా ఇంకా గుబురుగా పెరుగుతాయి. 10 రోజుల తర్వాత ఈ కొమ్మల గ్రోత్ ఎలా ఉందో లాస్ట్‌లో వీడియో క్లిప్ యాడ్ చేస్తాను. ఈ క్లిప్ యాడ్ చేయడం కోసమనే ఈ వీడియో పోస్ట్ చేయడం లేట్ చేశానండి. ఇలా కోసిన ఆకు ఇంత అవ్వింది. ఈ ఆకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇలా చక్కగా పెట్టుకున్నాం చూడండి. మా పిల్లలు కూడా పెట్టించుకున్నారు. ఎంత బాగా పండిందో చూడండి. ఈ గోరింటాకు చెట్టు మా అమ్మమ్మగారి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన కొమ్మ. చాలా బాగా పండుతుంది. ఇలా గోరింటాకు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు బాల్కనీ గార్డెన్ లో కూడా ఇలా చక్కగా 2 కొమ్మలు కుండీలో పాతుకుని పెంచుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం గోరింటాకు ఆకుని యూజ్ చేసుకోవచ్చు. 10 రోజుల తర్వాత గ్రోత్ చూడండి. కొమ్మలకు ఎలా చిగురు వచ్చిందో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.